నమస్తే, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో కూడా ఆల్మోస్ట్ అన్ని కులాలు టచ్ చేసినట్టే అయింది. బీసీలలో ఉండే 134 కులాలు ఈ కుల ధృవీకరణ పత్రాలన్నీ కూడా రెవెన్యూ శాఖనే ఇవ్వాలి. నువ్వు ఏం చేస్తున్నావు, కులాలు ఎందుకు అవసరం అంటే మనం ఇవ్వాలి కాబట్టి చేస్తున్నాం. రెవెన్యూ వాళ్ళు ఇవ్వాలి కాబట్టి ప్రజలు వాళ్ళ హక్కులు వాళ్ళు ఏ గ్రూప్లో వస్తారు కాబట్టి చెప్పాలి. 16 తారీఖు నాడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఒక అద్భుతమైన డేటా ఇచ్చింది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి, కంచైలయ్య వీళ్ళందరూ కలిపి ఒక అద్భుతమైన రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు ఉన్నాయి, చిన్న చిన్న మిస్ అయినవి కొన్ని ఉంటాయి. వాళ్ళు మొగుల్మికలు రాలే కదా, వాళ్ళు కూడా మళ్ళాగనే ఇవాళ చెప్పే 6 కులాలతోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలు సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగానే చెప్పడం. ఇవి ఇంకా పూర్తిగా ఒక జీవో రూపకంగా రాలే ఇంకా ఈ రిపోర్ట్. కాబట్టి ఇవి చెప్తున్నాయి కేవలం సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగానే గ్రూప్ల వారి పాపులేషన్ వైజ్గా సీరియల్ నెంబర్ వైజ్గా చెప్తాను. మిత్రులారా, బీసీడీ గ్రూప్లో ఇప్పుడు చెప్తున్న వాటిల్లో ఎక్కువ శాతము ఇప్పుడు చెప్పబోయేటి అన్నీ కూడా ఎక్కువ ఆంధ్రప్రదేశ్ సంబంధించినవి ఉన్నాయి. అవి ముందుగా ఆగముడి మొదలియార్, ఆగముడి వెల్లల్లార్, ఆగముడి మొదలియార్ 39 సీరియల్ నెంబరు. బీసీడీ గ్రూప్లో 4097 మంది తెలంగాణలో ఉన్నారు అని అంటున్నారు. 14,027 పాపులేషన్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇక్కడికి వలస వచ్చిన బహుశా వీళ్ళు అయి ఉంటారు. వాస్తవానికైతే వీళ్ళ మూలాలు ఇక్కడ లేవు. తెలంగాణలో ఏపీలో చిత్తూరు, నెల్లూరు, సౌత్ అండ్ ఈస్ట్ తమిళనాడు నుంచి వలస వచ్చిన శ్రామికులు అందాం వీళ్ళనంతే. ఇది వ్యాపారాలు అవి ఇవని కాకుండా మంచి విద్యావంతులు కూడా ఉన్నారు ఇందులో. అసలు ఇంకా తమిళ నుంచి వచ్చారు కాబట్టి ఇక వీళ్ళు వ్యవసాయమే చేస్తారు, వ్యవసాయంతో పాటు కొంత వస్త్ర వ్యాపారం కూడా చేస్తారని అనంతరామన్ కమిషన్ చెబుతూ ఉంది. వీరికి ఆధిపత్య భూస్వామ్య లక్షణాలు కూడా కొన్ని ఉంటాయి కాబట్టి అయినా కూడా ఆర్థికంగా సామాజికంగా లేరు అనే దాంతో బీసీడీ గ్రూప్ చేర్చారు. తర్వాత సోంది అనేది సీరియల్ నెంబరు 40గా ఉన్నది వీళ్ళది. వీళ్ళు మొత్తం పాపులేషన్ వచ్చేసి 1375 కుటుంబాలు, 5,721 మంది పాపులేషన్. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, బీహార్, వెస్ట్ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో వీరి చేస్తూ ఉంటారు. వీళ్ళ సంప్రదాయ వృత్తి మద్యం తయారు చేయడం. మన దగ్గర గౌండ్లోళ్ళు, ఈడిగోళ్ళు ఎట్లయితే చేస్తారో మన వాళ్ళతో సమానంగా వీళ్ళు ఒడిశాలో వీళ్ళని సాహు అంటారు. సాహు, మహారాజ్, లేకపోతే రకరకాల కొన్ని సాహు పేర్లతో ఏవైతే వచ్చినాయంటే ఖచ్చితంగా వీళ్ళే అన్నట్టు. సోంది అనొచ్చు, వాళ్ళను సోది అనొచ్చు, సోంది కూడా అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఇక వీళ్ళు ఎక్కువ ఉత్తరాంధ్ర వైజాగ్లోనే ఉంటారు ఎక్కువ. తెలంగాణలో వీళ్ళ మూలాలు లేవు. అయినా కూడా ఇక్కడ వీళ్ళు జీవనం సాగిస్తారు కాబట్టి ఈ 1300 కుటుంబాలలో ఎవరైనా వస్తే కుల ధృవీకరణ పత్రం ఇవ్వాలి. వీళ్ళ పెళ్ళిళ్ళు మొదలు నేరేడు చెట్టుతోని మొదలు పెళ్లి చేసి తర్వాత పెళ్లి చేసుకుంటారు వీళ్ళు. ఇది ఈ సూది అనే కులం అన్ని రాష్ట్రాలలో అది సేమ్ నేమ్తోనే ఉంటారట. మీరు ఏమిటోళ్ళు అంటే నేను సోంది అని చెప్తారట. అది వాళ్ళకు బీసీడీ గ్రూప్లో సీరియల్ నెంబర్ 40తో వేసి వాళ్ళకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలి. అది రెవెన్యూ వాళ్ళు ఇవ్వాలి. ఇంకొకటి వారాల సీరియల్ నెంబర్ 43. తెలంగాణ రాష్ట్రంలో 2,406 మంది ఉన్నారు. 9,107 మంది పాపులేషన్ ఉన్నారు. వీళ్ళ చేపల పెంపకం సేవా రంగంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలగ, కాపు, బలిజల లిస్టులోకి వస్తారు వీళ్ళంతా. ఇది ఒక అంటే రాజుల దగ్గర యుద్ధ సైన్యంలో వీళ్ళు పనిచేసేవారు అనేది చరిత్ర చెప్తా ఉంది. రాజుల ప్రకారంగా అసలు వీళ్ళు లేరు అందులో. కానీ అనంతరామన్ కమిషన్ తర్వాత ఇంకొకటి దాని ప్రకారంగా చూస్తే వీళ్ళు ఈ వృత్తిలో ఉన్నారు. వీళ్ళు ఎక్కువ కృష్ణా, గోదావరి తర్వాత కోస్టల్ ఏరియాలో ఎక్కువ ఉంటారు. వీళ్ళు ఎక్కువ ధార్మిక సేవలు, మత్స్య సంపదతో వ్యాపారం చేసేవాళ్ళు, సముద్రం బేస్ అయి జీవిస్తున్న కులం వీళ్ళది. ఈ కులం అసలు తెలంగాణలో లేనే లేదు, ఎక్కడా కనపడరు మనకు. నాకు తెలిసి అయితే మన తెలంగాణ 10 జిల్లాల్లో ఎక్కడ ఉంటారు. కానీ వాళ్ళు ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారు కాబట్టి మరి వీళ్ళ మూలాలు లేవు. అయినా కూడా వీళ్ళు కుల సర్టిఫికేట్ ఇస్తారు అంటే ఆ ఇంక్లూజన్ అప్పుడు బహుశా బీసీ కమిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎంట్రీ అయి ఉంటారు వీళ్ళంతా. శిష్టకరణం అంటే కరణాలే. ఎందుకంటే వీరు చిత్రగుప్తుని సంతతి అని వాళ్ళు రాసుకున్నారు. తర్వాత 514 కుటుంబాలు, 1810 మంది పాపులేషన్ ఉంటారు. వీళ్ళ కుల చరిత్ర ఒకటి కొండవలస చలపతిరావు అని ఆయన రాసిండట వాళ్ళ చరిత్ర. శిష్టకర్మ సంపూర్ణ చరిత్ర. చిత్రగుప్తుని 2వ గ్రామీణ పాలన యంత్రాంగంలో ఉంటారట వీళ్ళు. అంటే గౌడ సంతతి అని అంటున్నారు. విలేజ్ అకౌంట్స్లో పటవారి దగ్గర అంటే ఆంధ్రలో మున్సబ్ దగ్గర పనిచేసిన కులం వీళ్ళది. శ్రీకాకుళం, వైజాగ్, విజయనగరం 3 జిల్లాల్లో ప్రధానంగా ఉంటాం. వీళ్ళ మూలాలు మన దగ్గర లేవు తెలంగాణలో. ఇప్పుడు నేను చెప్పిన 3 కూడా లేవు. ఇంకోటి లక్కమారి కాపు అంటే వీళ్ళు తెలంగాణలో 7,872 మంది ఉన్నారట. 25,277 మంది పాపులేషను. అనంతరామన్ రిపోర్ట్ ఆధారంగా వీరు అడవి నుంచి లక్క అంటే తెలుసు కదా, పోస్ట్ ఆఫీసులలో లక్క పెట్టి గుద్దుతారు కదా,
మన ఇంటికి ఏదైనా పోస్ట్ ఆఫీస్ ఏదైనా పార్సల్ వచ్చినప్పుడు ఆ లక్క ఉంటుంది, లక్కను ఇట్లా అద్ది దీని మీద గుద్దితే పర్ఫెక్ట్గా రాజముద్ర అంటారు దాన్ని. అంటే పోస్ట్ ఆఫీస్ వాళ్ళు గుద్దేది కూడా రాజముద్రనే. ఎలక్షన్లలో బాగా వాడతారు. తర్వాత అన్ని ఆఫీసులలో, పోలీస్ స్టేషన్ల, రెవెన్యూ ఆఫీసుల, సబ్ రిజిస్టర్ ఆఫీసులలో, అన్ని ఆఫీసులలో నీకు ముఖ్యమైన లెటర్ ఏదైనా ఉంటే ఆ లెక్క మీద డేటు, తర్వాత ఆ రౌండ్ దాని మీద ఆఫీసర్ ముద్ర ఉండి దాని మీద గుర్తారు. వీళ్ళు కూడా తెలంగాణలో ఎక్కడ లేరు, అసలు చదువు లేదు వీళ్ళ దాంట్లో. ముఖ్యంగా 90% డ్రాప్ అవుట్స్ ఉన్నారు. పిల్లలంతా కూడా 10th క్లాస్ వరకు 71%. మా ఆడపిల్లలు అయితే లేనే లేరు, 15% వరకే వీళ్ళకి ఉన్నాయి. కుల ధృవీకరణ పత్రం వీళ్ళకి తెలంగాణ రాష్ట్రంలో BCD గ్రూప్లో వాళ్ళకు ఇవ్వవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా వాళ్ళకు BCD గ్రూపులో లక్కమారి కాపు అని చెప్పిస్తే బాగుంటుంది. వీరశైవ లింగాయత్ వీళ్ళందరికీ దేవుడు బసవన్న, బసవేశ్వరుడు. 12వ శతాబ్దంలో అప్పటికే ఉన్న వేళ్ళూనుకొని ఉన్న నికృష్టమైన ఈ క్యాన్సర్ వ్యాధి లాంటి కుల వ్యవస్థను బ్రాహ్మణీయ సమాజం పెంచిపోస్తున్న సందర్భంలో ఆయన ముందుకొచ్చి కులాన్ని త్యజించిండు. ఒక అద్భుతమైన కవి, ఆయన కన్నడ కవి, సంఘ సంస్కర్త. బసవన్న అంటే ఇప్పుడు మొత్తం కర్ణాటక మొత్తము ఏ గల్లీకి బసవన్న పేరు ఉంటుంది. బసవ అనే పేరు దాని ఆ ఉచ్చారణలో ఖచ్చితంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అంటే అంత అభిమానం ఆయనకు, అంత సఫర్ అయ్యారు వాళ్ళు ఆ రోజులు. వాళ్ళంతా కూడా ఈయన కుల వివక్షకు పూర్తి వ్యతిరేకి. తర్వాత విగ్రహారాధన ఎట్టి పరిస్థితి చేయరాదు అంటాడు. తర్వాత వేదాలు పనికిరానివి అంటాడు. కర్మకాండలను పూర్తి వ్యతిరేకించాలి. మూలం అన్నీ అవే కదా, దరిద్రం. ఆ కర్మకాండలు అనే దరిద్రంతోనే సగం కుటుంబాలు అప్పుల పాలవుతారు, అంత నాశనం అవుతాయి కుటుంబాలన్నీ. అవన్నీ ఏవి వద్దన్నాడు ఆయన. కానీ ఇప్పుడున్న లింగాయతులు, కర్ణాటకలో ఉన్న లింగాయతులు పూర్తిగా కుల వ్యవస్థను పాటిస్తున్నారు. తర్వాత ఒక్కలిగాలు వాళ్ళిద్దరు కూడా డామినెంట్ కమ్యూనిటీ వాళ్ళు. పరిపాలన, మంత్రులు, కాంట్రాక్ట్లు, రియల్ ఎస్టేటు, తర్వాత అన్ని రకాల కంపెనీలు, అన్ని రకాల స్కూళ్ళు, అన్ని రకాల కాలేజెస్ మళ్ళీ ఆయన పేరే పెడతారు. వాళ్ళు చేయాల్సిన పనులను చేస్తున్నారు. ఆయన చెప్పిన పనులను వీళ్ళు చేస్తున్నారు. అయినా కూడా తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళంతా ఇక్కడ సెటిల్ అయిన దాదాపు 17,375 కుటుంబాలు ఉంటాయి. 62,400 మంది పాపులేషన్ ఉంటుంది. వీళ్ళందరికీ కూడా BCD గ్రూప్ సీరియల్ నెంబర్ 46 వేసి వాళ్ళకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలి. ప్రధానంగా తాండూరు లాంటి ఏరియాలు ఎక్కువ ఉంటారు వీళ్ళు. లింగాయతులు ఉంటారు, లింగధారులు అని కూడా అంటారు వీళ్ళు. మొత్తం అధికారం, ఆధిపత్యం అన్నీ మళ్ళీ చెప్పడం ఎందుకు కానీ బసవేశ్వరుడు వీళ్ళ ఆరాధైవం. మనం అందరం కూడా బసవేశ్వరుడి యొక్క ఆశయాలను కొనసాగిస్తే భారతదేశంలో కుల వ్యవస్థ సమూలంగా నాశనం అవుతుందని కూడా అనుకోవచ్చు. కానీ వాళ్ళు BCD గ్రూప్లో వచ్చారు. కర్ణాటకలో పెత్తనం ఉన్నంత మాత్రం మన దగ్గర ఉండాలని కూడా ఏం లేదు. వాస్తవానికి అయితే మంచి పొజిషన్లోనే ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. అయినా కూడా వాళ్ళకు BCD గ్రూప్ సర్టిఫికేట్ ఇవ్వాలని మనము రెవెన్యూ శాఖ వాళ్ళని గుర్తు చేస్తూ, ఈ వీడియో చూసి తప్పక షేర్ చేస్తారని గుర్తు చేస్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.